కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వం సలహాదారులుగా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ హయాంలో షబ్బీర్ అలీ మైనార్టీ సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు విద్యా ఉపాధి రంగాలలో 4% రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆర్థిక, రాజకీయాల రంగంలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మతీన్, వహీద్, సర్దార్ ఖాన్, జకీర్, ఆజ్గర్, జహంగీర్, సాబేర్ తదితరులు పాల్గొన్నారు. आज गजवेल के जानिब से हमारे शब्बीर अली साहब को बहुत अच्छा पोस्ट दिया गया और हम बहुत शुक्र अदा कर रहे हैं कि कांग्रेस पार्टी का हाईकमांड का, हमारे सोनिया गांधी, राहुल गांधी और हमारे सीएम रेवंत रेड्डी साहब को, और गजवेल में वो तकरीबन काम कर चुके हैं. आज अपना सब स्टेशन जो कोटखंडा में बना उनके पीरियड में बना. हाँ, और आज जो माइनॉरिटी को 4% रिजर्वेशन दिए, आज शब्बीर अली साहब उसको जुद्दोजहद करके उन्होंने आज अपने 4% को लेके आए. और दूसरा 11 शहीद दरगाह में अपने लिए उन्होंने पूरे पोल्स, स्ट्रीट लाइट्स, हम जाके जब गीता रेड्डी एमएलए थे जाके खाली था बोले, हम बोलते ही उन्हें इमीडिएट उन्होंने सैंक्शन कर दिए. आज गजवेल में तारीख है कि आज शब्बीर अली साहब हर कब्रस्तान को अपन हर जगह उन्होंने लैटा दिए. और हम बहुत शुक्र अदा कर रहे हैं कि कांग्रेस पार्टी और उनको और अच्छा और तरक्की अता फरमाए, और उनको हम बहुत मुबारकबाद दे रहे हैं और हम उनके साथ हैं. अस्सलाम वालेकुम. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబ్బీర్ అలీ గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్టీ అగ్రనేతలైనటువంటి సోనియా, రాహుల్ గాంధీ గారికి, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబ్బీర్ అలీ గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు 4% రిజర్వేషన్ సృష్టించి ఎంతోమంది యువతకు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘన నాయకుడు షబ్బీర్ అలీ గారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుమ్మకై షబ్బీర్ అలీ గారిని ఓడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయనకు సముచిత స్థానం కల్పించినందుకు మేము గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మైనార్టీలకు సముచిత స్థానం ఉండడానికి నిదర్శనం షబ్బీర్ అలీ గారికి ఈ అడ్వైజర్ కమిటీ పదవి ఇవ్వడం హర్షణీయం. అలాగే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అలాగే షబ్బీర్ అలీ గారికి శుభాకాంక్షలు. మైనార్టీలకు సముచిత స్థానం ఉండడానికి నిదర్శనం షబ్బీర్ అలీ గారికి ఈ అడ్వైజర్ కమిటీ పదవి ఇవ్వడం హర్షణీయం. అలాగే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అలాగే షబ్బీర్ అలీ గారికి శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241
777 మరియు 7893757770.